నష్టమైతుంది. మేము కూడా భారతదేశం కంటే బాగున్నటువంటి స్థాయికి ఎవరు తెచ్చింది అలా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పోతుందో తెలియని పరిశీలించాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ అని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్ళీ పలకరించకుండా చట్టం చేసి దాన్ని అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టారు. రెండవది, ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవాళ అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి వెళ్ళి ఎదిగిన దేశంగా, ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా భారత్ ఎదిగింది. నేను ఆర్థిక మంత్రి గారు చెప్పదలుచుకున్న 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి ఎదిగి రేపు 3వ స్థానానికి పోటీ పడబోతున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదపెడితే తప్ప జీతం ఇయ్యని పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇవాళ విదేశీ మారక నిల్వలతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, ఒకప్పుడు సెల్ ఫోన్స్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా నుంచి ఇలా మేడ్ ఇన్ ఇండియా స్థాయికి ఎదిగిన దేశం కూడా మా దేశం. ఇవాళ డెవలప్మెంట్ గురించి చాలా ఉన్నాయి. ఇలా ఇక్కడ ఈ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే ఫ్లైఓవర్లు నిర్మించిండ్రు, రోడ్లు వేసిన అనుకున్నారు. కానీ ఇవన్నీ సొమ్ము ప్రజలే కావచ్చు కాక, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, మన పన్నులో డబ్బులే ఖర్చు పెడుతుండొచ్చు కాక, కానీ పేరు మాత్రం వాళ్ళు చెప్పుకుని ప్రతి చేసారు. ఇవాళ కడుతున్నటువంటి ఈ వేస్తున్న రోడ్లు కావచ్చు, కడుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవాళ అది ఎల్బీ నగర్ రోడ్డు కావచ్చు, అది ఉప్పల్ రోడ్డు కావచ్చు, అది కొంపల్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. 1947 to 2014 75 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. ఇవాళ నేషనల్ హైవేస్ 1947 నుంచి 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని వేల కిలోమీటర్లు కట్టించి నేషనల్ హైవేస్ మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఫాస్ట్గా పోతున్నాం. ఒకప్పుడు కరీంనగర్ పోవాలంటే 4 గంటలు ఉండేది, ఒకప్పుడు నాగపూర్ పోవాలంటే 10 గంటలు ఉండేది, ఒకప్పుడు వరంగల్ పోవాలంటే 3 hours 4 hours ఉండేది. ఇవాళ 2 hours 1.5 hours పోయగలిగే పరిస్థితి వచ్చింది. అందుకనే డెవలప్మెంట్ విషయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ విషయంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని ఇంత అంత కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కడి గుర్తు చేసి నేను ముగిస్తా. కరోనా వచ్చింది. మీకు తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎట్లా వణికిపోయిందో. మీ రోడ్డు సాక్ష్యం. ఈ రోడ్డు నుంచి కొన్ని వేల మంది తన బట్ట ముల్లే చదువుకొని చచ్చిపోతే నా కుటుంబం కనసనలో చచ్చిపోవాలి, నా ఊళ్ళో చచ్చిపోవాలి, నా బాడీ నా మట్టిలో కలవాలని చెప్పి ఎట్లా పోయినరో మీకు వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను. గా కష్టకాలంలో చాలామంది మన గురించి చాలా ఏలంగా మాట్లాడారు. భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలే ఉంటాయని చెప్పినటువంటి ఈ దేశంలో శవాల గుట్టలు రాలే. ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ఆదుకొని ప్రజల్ని కాపాడమే కాకుండా ప్రపంచానికే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి అందించిన చరిత్ర కూడా భారతదేశం. ఎవరు ఊహించలే. జనరల్గా ఇట్లాంటి వచ్చినప్పుడు అమెరికా మీద డిపెండ్ అవుతాం, రష్యా మీద డిపెండ్ అవుతాం, ఇంకో జపాన్ మీద డిపెండ్ అవుతాం, కానీ మనంగా చేసుకోగలిగినాం. ఆ కరోనా కష్టకాలంలో కూడా టాబ్లెట్లు అమెరికాకు అందించి మన దేశం గొప్పతనాన్ని చాటుకున్న చరిత్ర కూడా మీకు తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లిడువు, కోటు తీసేయి, చెక్ చేసి పంపించేటువంటి స్థాయి నుంచి ఇలా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే స్థాయికి వచ్చింది. మన పిల్లలు బయట చాలామంది ఉంటారు. మీ పిల్లలు ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనిర్భర భావంతో బతికే స్థాయి నుంచి భారతదేశం అంటే గల్లెగిరేసి చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చింది. అందుకని ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. నేను 22 సంవత్సరాలుగా నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి నా గురించి అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి ఇక్కడ డబ్బు మల్కాయిరాని పెద్ద పార్లమెంట్ అంటారు. పెద్ద పార్లమెంటు ఎవరు వస్తారా అంటే ఆయన 200 కోట్లు పట్టుకొని వస్తారట, లేకపోతే ఈయన 200 కోట్లు. డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది. ఇక్కడ డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది. మళ్ళాంటి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళుగా మరి దీన్ని ఇక్కడనే తుంచేసేటువంటి అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు తప్పకుండా ధర్మాన్ని నిలబెట్టుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినటువంటి నాయకులని ఎన్నుకోవాలని చెప్పి అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు గుర్తు తెలుసు, నా పార్టీ తెలుసు కాబట్టి